ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? ఎవరు చేస్తారా? అత్తమ్మా నోరు లేదు. ఇంతవరకే పని మాటలు అన్ని కూడా చేసి అలసి సొలసి ఇలా ఉరిగానే ఒకవేళ ప్రొద్దు ఎక్కినచ్చు నేను చేయవలసిన పని మాటలు ఇంకా ఏమున్నాయమ్మా? ఇంకా ఏమున్నాయి అత్తగారు? సార్కి అత్త అనుకుంటే ఒకసారి లంజాను ఫోన్ వచ్చింది. ఫోన్ కొట్టేస్తా నా కొడక. లోపల సిమ్ ఉంటుంది, సిమ్ ఇస్తా. చెప్పేది విను. 38 జీతకాళ్ళు, 60 పుష్పాలు, నా 7 కుమారులు, తగిన కూలీలు రామలక్ష్మణుడు నిషేధానికి పోయారు. నా 6 మంది కోడళ్ళు నా దగ్గరకు వచ్చి నేనేమో తింటావు పండుకుంటావు లక్షణమంట. ఆ గున్నదేమో మన చేతులు కడిగి నీళ్లు మంచి నీళ్లు మాడు గోకట బాగా సేద్యాలకు పోయాదే రెండు వాళ్ళు పోయినమంటారు. నా పెద్ద కొడలు బంగారు గౌరమ్మ. సరే మీరు చెప్పిన ఐడియా మంచిదే. మీరు వెళ్ళి చెట్టు పుట్టడి దొరలు కొంచిపోయింది ఊరి పెట్టి పోయి గుల్లబాడి తున్నుకుంటా పెట్టుకుంటూ గుర్తుపట్టుకు పెట్టుకుని వస్తాం. దానికి చేసుకుని ఇనప్రాకెన్ లప్పిస్తా, దాంట్లో నేను కనిపిస్తా, దాంట్లో చెల్లిపిస్తా, దాంట్లో తొక్కో పక్క నొక్కో పక్క రాసి పట్టిస్తాను. వాళ్ళ 6 గంటలు పంపించిన తిరిగి గుర్తుకొచ్చిన మర్యాదగా వచ్చి దున్నం తెచ్చి నాకు అప్పగిస్తావా? నేను రాలేను ఏమే
చేత కాదు. అలా చేట పట్టి జరగడానికి నీకు ఎటువంటిగా చేత కాదు. అత్తగారు ఏమే నాకు పలకబట్టి ఓడవడానికి నీకు ఎటువంటిగా చేత కాదు. ఇటువంటి పని బాటలు ఎన్నడే కానీ చేసిందని కాదు, నేను అప్పగిచ్చిందని కాదు. అత్తయ్య రాకన్న పడి దంచేదానికి నాకు చేత కాదు, చేతపడి సిరిగేదానికి నాకు చేత కాదు, ఇంత పలకబట్ట నొక్కడానికి నాకు చేత కాదు. నేను నీయకతో బావుండల ఐశ్వర్యంగా పుట్టాను, ప్రేమతో పెరిగాను, మేళల్లా పుట్టి పెరిగి వచ్చిందని వాళ్ళు నాకు శాసకొచ్చి వీటిలా నీచమైన పనులు నీచమైన కష్టాలు పెట్టిస్తా ఉంటే ఈ బాధలు ఎవరు పడతారు, చెప్పే పని బాటలు ఎవరు చేయగలుగుతారు అంటారు. అత్తయ్యా నాకు చేత వచ్చాడు మా కొంప నాశనం అయిపోయాయి. ఏమి ఆశ్చర్యవ స్వామి, నేను కరుణ మోసే కరుణ తెరవగానే ఈ కదిరి పుట్టుడు జనాలు మరి పిండక వైపు నోకక వైపు వేరు పంచిపోయాడు కదా. ఎవరు ఉండవచ్చు, మా అన్నగారు మొదలైన స్వాముల వారే ఉండవచ్చు కదా. ఈ జొన్నులను మా అత్తగారికి అప్పచెప్పాడు గాక. అత్తమ్మ ఏ కట్టకుండా దొంగ బతరాక చచ్చిపోయాడు. నేను కూడా జొన్నలు దంచి ఒక్కో పక్క రాసు 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 పెట్టేసామంటే నేను మాత్రంతో నీ మందలంటే ఈ పది బట్టల నుంచి ఇక్కడ చేసేసామంటే నీకు ఇట్లా సత్యాడు కదా. నువ్వు చావాలంటే ఏమైనా నా ఏమనుకోవాలి, మీరు పిల్లంటే మీరు ఆమె నేగా నేనని ఆ కుమారుడికి కదిరిపుడు ఉడికే వల్లం కాదు తెమ్మనిగా వాళ్ళు అక్కడి నుంచి తేలేకాయ వేసుకుంటా మొత్తుకుంటా తిరిగి వచ్చేస్తారు. వాళ్ళ తేలిన వల్లం కాదు నువ్వు ఒక్కదాన్ని వేసేసి నాకు అప్పిస్తారా. నేను ఇలా పోలేను ఇట్లా రాలేను ఎదురు మాట్లాడినావా కాల్చుకుంటాడు అంటే ఏమిటమ్మా మీరు అంటున్నది? ఆయన 6 మంది నా సరి తోడిపోవడానికి వెళ్ళి కనీసము తేలేక వచ్చిన కదిరి పుట్టిన పుడికే వల్లమ కాదు తేలేక వచ్చారే
కన్నా ఆయన ఆ చెంచన్న గుడి దగ్గరికి వెళ్ళి ఒకటి కాదు 100 కాదు ఆఖరికి 550 చీరల చొల్ల పడికే బాటవా అంతటి బరువైన కాగును నేను ఒక్కదానే ఎలా తేగలనమ్మా నీ ఆనంద పొలాన్ని వెళ్ళి 6 బండ్లు కట్టించి వాళ్ళ ఆయన మనసులు తీసుకొని వెళ్ళి ఆ బాట కదిలేక నిదిలేక తిరిగి వచ్చిన వల్లవ కావును నన్ను ఒక్కదానే మోసుకోరమంటాడు. నీకు ఎట్ట మోసుకురావాలా, ఎలా అప్పించాలా, నీకు ఎట్ట అప్పించాలా వస్తాయా ఎలా తేగల అన్నమాట ఎట్ట తెచ్చి అప్పించాలా పోలేను నేను రాలేనంట. అయితే ఇంతకుముందు జరిగింది సమాచారం తెలుసునా చదువు మళ్ళీ